జై తెలంగాణ. ఇంకొద్దిగా సౌండ్ పెంచాలి. జై తెలంగాణ. కలెక్టర్ గారికి వినబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు. మరి ఈరోజు సాంకేతికంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరున్నా ఖచ్చితంగా ఇక్కడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా పేద ప్రజలు కానీ నాగర్ కర్నూలులో ఇంకా కూడా ఎమ్మెల్యేగానే భావిస్తున్న సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు గువ్వల బాలరాజు గారు, గౌరవ పెద్దలు అన్నగారు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా నుంచి మన కోసం ఇక్కడి దాకా వచ్చిన గౌరవనీయులు ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతకుమారి గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి పద్మావతి బంగారయ్య గారు, సోదరి మున్సిపల్ చైర్పర్సన్ కల్పన గారు, మా అన్న గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి మీ అందరికీ ఎంతో సన్నిహితంగా ఉండే సోదరులు ఉద్యమ నాయకుడు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన వేదికపై ఆసీనులైన మా తమ్ముడు, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన సుపరిచితుడు నాగం శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మన వెంకటేశ్వర రెడ్డి గారు శాట్స్ మాజీ చైర్మన్ గారు, గౌరవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు సోదరుడు ఇమ్తియాజ్ ఇషాక్ గారు, వేదికపై ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన మన రజనీ సాయి చంద్ గారు, మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు మన తమ్ముడు సాయి చంద్ గారు, మీ అందరికి సుపరిచితులు రజనీ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, గౌరవనీయులైన ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతు బంధు సమితుల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా తోబుట్టువులందరికీ, మా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా 2 దశాబ్దాలుగా గుండెల్లో గులాబీ జెండాను మోస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చే ముందు అచ్చంపేట పోయింటిని. అచ్చంపేటలో బాలరాజు గారి నాయకత్వంలో అక్కడ కూడా ఇట్లాగే బ్రహ్మాండమైన సమావేశం జరిగింది. ఉత్సాహభరితమైన వాతావరణంలో అక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరూ వచ్చేసి బ్రహ్మాండంగా అచ్చంపేటలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా, మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు. అక్కడ ఒక చెల్లె వచ్చింది, అమ్మాయి పేరు పద్మ, అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా. रिक्वेस्ट प्लीज जी कदा कदलता మొత్తం కదలండి अंदर కూర్చోవాలి अंदर కూర్చోండి
వచ్చింది మార్పు బాగుందా? వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో ఇదే దూకుడు ఇదే ఉత్సాహంతో 14 ఏళ్ల పాటు ఆనాడు కూడా కారు రై మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది. ఆఖరికి ఢిల్లీకి 3 చెర్ల నీళ్లు తాగిచ్చి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు ఇదే గులాబీ జెండా ఆనాడు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తర్వాత 10 ఏళ్లు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో 100 కిలోమీటర్ల స్పీడ్ తో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రయ్యమని కారు అట్లే ఉరికింది. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? అందుకే సర్వీసింగ్ పోయింది అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్నూలులో కూడా తప్పకుండా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మర్రన్న మాట అన్నాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలా? కానీ నేనైతే ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా, నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడో ఇక్కడో ఏమన్నా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది ఆమరాబాద్ మండలం చెంచుబిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజు గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్నా మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు, మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్ళు తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటై మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప, లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప, తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం. నాగర్కర్నూలులో నిజంగా కూడా మేమెవరూ ఊహించలేదు. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేమెవరం కలలో కూడా నిజానికి ఊహించలేదు.
కళ్ళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ వాళ్ళది ఒక హోర్డింగ్ చూసిన. ఆ హోర్డింగ్ మీద రాసింది కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమట. నవ్వాళ్ళ ఏడవాళ్ళ అర్థం కాలేదు. వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూలులో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏం వీకినారు మరి అన్నాడు. ఈరోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు? నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో కలెక్టరేట్ కట్టింది ఎవరు? నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు? మరి వీళ్ళేమో కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ లోనే సాధ్యం అంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి. 50 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయ్యలే, సాగునీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ చక్కగా ఈ 3 ఇయ్యలే. మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిండ్రు అని మీరు అనొచ్చు ప్రజలు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మీకు ఆడకుండా టీవీలలో చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం, వాళ్ళు విని మా ఓట్లు వేస్తే మా తప్పెట్లయితుంది అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పిండు. మనమే దాన్ని చక్కగా ప్రజలకు చెప్పలేకపోయినాం. అంతే, వీళ్ళు లంగలు అనే మాట మనం చక్కగా చెప్పలేకపోయినాం ప్రజలు అదే మాటలు నమ్మిండ్రు. 420 హామీలు నమ్మిండ్రు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అందరికీ అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినవి రానివంటే అవి ఎక్కడ పోతాయి? ఇక కొత్త ఏమో వస్తాయంట, వాటి కోసం ఇంకొకరికి ఎవరికైనా అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా 5,000 ఓట్లతో నాగర్ కర్నూలులో మరి జనార్దన్ రెడ్డి గారు ఓటమి పాలైనారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది, ఇప్పుడే మంచి మాట. ఏమన్నది? అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేదినేమో, అడిగిపించుకొని చేసేది బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్యాద కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఏం లేదన్నమాట. వద్దని చెప్పిన, నేను సిరిసిల్లానే చేసుకోలేదు భయ్, నీకెందుకు ఇప్పుడు అంటే లేదు నేను చేసుకోవాలని చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసి, నేను వద్దని కూడా చెప్పినాను. 1500 పెళ్లిళ్ళు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టినా లేదా? నాకు ఇంతకాక మొన్న టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. పైసలేమో మరి జనార్దన్ రెడ్డి పెట్టాలంట, రిబ్బన్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడు. శిలాఫలకానికి కూడా పైసలు ఈనిస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు వచ్చి చేసిన ప్రోటోకాల్ అని లొల్లి. ఏమన్నా ఇచ్చేది మనం ఉండాలి నమ్మద్దా? కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గు ఇచ్చేది అనిపేదా? ఆయన సరే ఇక్కడ ఎమ్మెల్యే అనేది ఆయన అంటే చిన్నపిల్లగాడు, కానీ అలా నాయకుడు ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి. చూడండి, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఆయన? రాంగ్ అని అంట మేడారం పోయి చెప్తున్నాడు. అడవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ వనదేవతల సాక్షిగా పశ్చిమబద్దాలు చెప్తున్నాడు. ఈ నువ్వు అంట రాగానే 25,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈ 65-70 రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నేను తెలియకుండా అడుగుతా, లగ్గమే కాకపోయే పిల్లగాడికి వెళ్ళిపోయింది. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఏ న్యాయపరమైన కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు ఈ 20 రోజులలో ఈ మోగోడు వచ్చి నింపిందంట. వాటికి మళ్ళీ ఈయన ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు, అందులో పెద్ద ఉపన్యాసాలు. నేను ఎందుకే అనేది, పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న నాయకులను కానీ ఏమంటాం? ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మోసపోతున్నారని చెప్తే నమ్మిండ్రు. మార్పు రావాలన్నారు, ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పిందమ్మా, రైతు బంధు వారం 10 రోజుల లోపల 70 లక్షల రైతుల ఖాతాల్లో టింగు అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు టక్క వచ్చి పడుతున్నాయి. ఇవాళ ఏంది పరిస్థితి రైతులది? ఊళ్ళల్లో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా, నాకు వాళ్ళే నీకు వాళ్ళే, అందరికి గుండు కొట్టిండు, సున్నం పెట్టిండు, బాగా నీట్ గా మార్పు బాగుందా అంటే ఇలా తేలుగుట్టిన దొంగలాక ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే నేను అది కరెంటు బొంగ నేను అడిగింది, అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని. మీరు కూడా కదే అడగండి. ఎవరన్నా రైతన్న వచ్చి
అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి. ఇప్పుడు బాగుందా అన్న మార్పు అని అడగండి. మీరు కూడా బాగుందా, మంచిగా ఇచ్చుకోరు కదా, మార్పు బాగుందా అని అడగండి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసలకు కేర్ ఆఫ్ పాలమూరు. కానీ కేసీఆర్ వచ్చినాక ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ దాకా టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పక తప్పదు. సరే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన 10 ఏళ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం. ఈ కొత్త సంస్కరణలతో, పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన, గద్వాలను జిల్లా చేసిన, నారాయణపేటను జిల్లా చేసిన, వనపర్తిని జిల్లా చేసిన, ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ గుంపు మేస్త్రి గారికి ఇవి నచ్చలేవు. నచ్చగా ఆఖరికి తెలంగాణ తల్లి కూడా అట్లుండడం నచ్చలేదంట ఆయన. తెలంగాణ తల్లినేమన్నా మనం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో మనం పెట్టినామా? ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు లాంటి కవులు ఎంతో మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆనాడు ఒక తల్లి రూపంలో తెలంగాణను కొలుచుకోవాలని చెప్పి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తే ఈయన మాట్లాడతాడు అసెంబ్లీలో తలాతోక లేకుండా. తెలంగాణ తల్లి ఇట్లుంటుందా? నెత్తి మీద కిరీటం పెట్టుకుంటుందా? బంగారు వడ్డానం పెట్టుకుంటుందా? చేతిలో బతుకమ్మ ఉంటుందా? ఇట్లుంటుందా తల్లి, తెలంగాణ తల్లి? ఆ ఆభరణాలు రాచరిక పోకడలకు వ్యవహారానికి సంకేతం అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూస్తా ఉన్నారు. వడ్డానాలు పెట్టుకుంటేనంట ఆయనకు నచ్చుతలేదంట. వడ్డానాలు పెట్టుకోరు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. కానీ సోషల్ మీడియాలో మీరే చూసింటారు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్ళైతేనేమో నిండుగా వడ్డానాలు వేసుకోవచ్చు, బంగారాలు దిగేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లులు మాత్రం అట్లా ఉంటే ఆయనకు నచ్చలేదట. నాకు ఇంకొకటి మాత్రం అనుమానం ఉంది. ఈ మనిషి ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, మీకే తెలవాలి. పక్కనే ఉన్న అచ్చంపేటోడు కాబట్టి మీకే తెలవాలి. సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి? లంక బిందెలు ఉంటాయనుకున్నా, ఈడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉంటాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, అర్ధరాత్రి కందిళ్ళు పట్టుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు? మరి వెనకటికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ మరి ఇదే పని చేసినట్టున్నాడు ఇదివరకు. అందుకే లంక బిందెలు ఎత్తుకున్నాడు. ఇక లంక బిందెలు మంచిగా లేవు, ఆ లంక బిందెలు దొరకలేదని చెప్పి తెలంగాణ తల్లి మీద ఉన్న వడ్డానం గుంజుకోపోదామని చూస్తున్నాడు. ఇప్పుడు గాడికి వచ్చింది కథ. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇవ్వాలి మన ముఖ్యమంత్రి. ఆయన చూడండి, ఆయన తెలివి ఎట్లా వాడైందంటే రాష్ట్ర గీతం అని పెట్టిండు. ఏమిటిది? జయ జయ హే తెలంగాణ తల్లి జయ కేతనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అని ఒక మంచి పాట, అందశ్రీ గారు రాసిన పాటను దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టిండు. వెల్కమ్, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 10 జిల్లాలు లేవు, 33 జిల్లాలనే ఆయనకి తెలియదు. సరే, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దిక్కేమో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇంకో దిక్కేమో రాష్ట్ర అధికార ముద్రలో, రాజముద్ర అంటారు కదా ప్రభుత్వం యొక్క టప్ప, ఆ టప్పలో చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది. అది మంచిది కాదు, అది రాచరిక పోకడలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కానీ ఆయనకు పాపం గుంపు మేస్త్రి కదా, విషయం తెలియదు. అందశ్రీ రాసిన పాట ఎప్పుడైనా చదువుతేనేమో బాగుండు. ఎన్నడు చదివినోడు కాదా, ఉద్యమం చేసినోడు కాదా, తెలియదు. ఏదో తంత గారెల బుట్టలో పడ్డట్టు వచ్చి పడ్డాడు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకు తెలియని విషయం ఏంటంటే, అందశ్రీ రాసిన పాటలనే ఉంది. ఏమనున్నది? 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం అనుంది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినారు, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప అనే మాట అదే పాటలో ఉంది. ఆ సన్యాసిగా తెలియదు. ఆయన మన ముఖ్యమంత్రి, మన కర్మానికి. రాష్ట్ర గీతంలో ఉన్నదానికేమో అదే కేబినెట్ ఆమోద ముద్ర పెడుతుంది. అదే కేబినెట్ లో రాష్ట్ర అధికార ముద్రలో మాత్రం గోల్కొండ ఉండొద్దు, చార్మినార్ ఉండొద్దు అని చెప్తారు. ఆ 12 మంది కూర్చున్నారు పాపం మంత్రులు, ఒక్కలకు తెలియదు. అధికార గీతంలో ఏముందో తెలియదు, రాజముద్రలో ఏముందో తెలియదు. ఒక గిసం డోళ్ళు ఇవాళ తెలంగాణ నడుపుతాం, ఉద్ధరిస్తాం అని చెప్పి ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం,
ఇలా ఇక్కడనే కాదు కరెంటు పోయేది, ఊరికి కరెంటు పోతున్నది, ఆఖరికి మా అసెంబ్లీలో కూడా కరెంటు పోతున్నది. అందుకే అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి రాగానే కరెంటు వాళ్ళకు డౌట్ వచ్చింది, ఈయనతోని కాదు, ఈయన కేసీఆర్ కాదు కాబట్టి ఈయన వల్ల కాదు అని చెప్పి అసెంబ్లీలో కూడా స్పీకర్ గారికి అనుమానం వచ్చి జనరేటర్లు అన్ని తెచ్చి అసెంబ్లీ సమావేశాలప్పుడు కరెంటు పోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి జనరేటర్లు తెచ్చి అక్కడ పెట్టుకునే దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకొక మాట మీ అందరు జాగ్రత్తగా వినాలా, మనసుకు ఎక్కించుకోవాలా, గ్రామ గ్రామాన చర్చ పెట్టాలా. మీరు మన నల్గొండ జిల్లాలో గౌరవ పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి బహిరంగ సభకు మీరందరూ సర్ది కట్టుకొని వచ్చినారని చెప్పి మర్రాన్ని ఇప్పుడే చెప్తా ఉండే. మీ ఉద్యమ స్ఫూర్తికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ నల్లగొండలో జరిగిన సమావేశం అది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు, అది మన బతుకుదెరువు పోరాటానికి సంబంధించి ముఖ్యంగా మీ పాలమూరు జిల్లా, అదేవిధంగా పక్కనే ఉన్న నల్గొండ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సగం ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన బతుకుదెరువు సమస్య. ఇవాళ ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలా. పేరుకేమో పాలమూరు బిడ్డను, మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకొని 12 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి. కానీ గెలిచిన నెల రోజుల లోపల కేసీఆర్ గారు 10 ఏళ్లలో ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కానీ ఈ నాయకుడు, ఈయన మాత్రం, ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయిండు, ఆయనత సంతకం పెట్టి వచ్చిండు. కృష్ణా జలాల మీద మన తెలంగాణకుండే అధికారాలు జూరాల ప్రాజెక్టు మీద కానీ, శ్రీశైలం మీద కానీ, సాగర్ మీద కానీ మనకుండే అధికారాన్ని మొత్తం కేఆర్ఎంబి ప్రాజెక్టుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి వచ్చిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను దగుల్బాజీ అని బాధతో అంటున్నా, ఏది కోపంతోనో ఏదో ద్వేషంతోనో అంటలేను. ఎందుకంటే ఆయన కేసీఆర్ను ఏమేమన్నాడో మీరు చూసినారు. అంతకంటే మంచి భాష నాకు కూడా వచ్చు, కానీ ఓపిక పడదాం. శ్రీకృష్ణుడు కూడా 100 రోజులు 100 పాపాలు చేసేదాకా శిశుపాలుడు ఓపిక పట్టిండు. మనం కూడా 100 రోజులు ఓపిక పడదాం, చూద్దాం. ఈ రోజు కాకపోతే తెలంగాణ రైతాంగాన్ని జాగృతం చేయాలి, చైతన్యవంతులు చేయాలి. ఏ కృష్ణా జలాలైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాణవాయువో, ఏ కృష్ణా జలాల మీదనైతే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కట్టుకున్నామో ఆ కృష్ణా జలాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం అంటే, ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టడం అంటే, రేపటి రోజున జూరాలలో 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు, శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. అక్కడి నుంచి ఒక సుక్క నీరు తీసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలా, ఉత్తరం రాయాలి. అసెంబ్లీలోనేమో బుకాయిస్తాడు రేవంత్ రెడ్డి, మేము ఇయ్యనలేదు, మేము ఎక్కడిచ్చినాం, ఇయ్యలేదు అని అసెంబ్లీలో బుకాయిస్తాడు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారి అధికారిక ప్రకటన చూడండి, పేపర్లలో చూడండి. ఆయనే చెప్పిండు నిన్న, ఎండాకాలం వస్తున్నది, కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి, మంచినీళ్లు విడుదల చేయమని చెప్పి కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చిండు అని చెప్పి పేపర్లలో వచ్చింది. నువ్వు అప్పచెప్పిన మాట అబద్ధమైతే, నువ్వు అప్పచెప్పిన మాట వాస్తవం కాకపోతే ఇవాళ కేఆర్ఎంబికి ఉత్తరం రాసి నీళ్లు అడుక్కునే దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అయితే అసెంబ్లీలో అబద్ధం చెప్పినావు, లేదా నిన్న వచ్చిన నీ పత్రికా ప్రకటన అన్న అబద్ధం, ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం నేరం, పాలమూరు రైతుల కడుపు కొట్టడం ఇంకా ఘోరం. మరి ఈ రెండిటి పాపాన్ని కూడా వచ్చిన 2.5 నెలల్లోనే నెత్తిన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ పాలమూరు రైతాంగం మెడ మీద కేఆర్ఎంబి అనే ఒక ఖడ్గం వేలాడుతున్నది. ఇదేదో చిన్న ఆషామాషి విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా లొంగలేదు, మనం ఇయ్యమని చెప్పి దబాయించి కూర్చున్నాం. కానీ ఇవాళ ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబికి అప్పగించిన కాంగ్రెస్ ను తప్పకుండా నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్ లో గెట్ అవుట్ అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చేటప్పుడే మిత్రులు చెప్తా ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తే చాలా గందరగోళంగా, అగమ్య గోచరంగా ఉన్నది. ఇక్కడ సరే, ఇక్కడ అధికారంలోకి ఏదో అనుకోకుండా వచ్చి పడ్డారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో, కానీ దేశవ్యాప్తంగా మాత్రం పరిస్థితి బాగలేదు. మొన్న
మనకి ఇక్కడ వచ్చిన 39 సీట్లు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పార్లమెంట్లో ఆ 39 సీట్లు కూడా వచ్చేటట్టు లేవు. 543 ఉండే లోక్సభలో ఆ 39 దేశం మొత్తంలో కూడా వచ్చేటట్టు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే పార్లమెంట్లో ఆ ఓటును అనవసరంగా ఖరాబు చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఏనాడు తెలంగాణ కోసం ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడింది లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ను బద్నాం చేయాలి, తెలంగాణను అప్రతిష్ట పాలు చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా ఒక్క మంచి మాట మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. అందుకే పార్లమెంట్ లో రేపటి రోజున ఢిల్లీలో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండాకే ధైర్యం ఉంటుంది తప్ప ఇంకొకరికి ఆ ధైర్యం ఉండదు. బీజేపీ ఓడైనా కాంగ్రెస్ ఓడైనా డూడు బసవన్నల మాదిరిగా ఢిల్లీ పెద్దల దర్బారులో గులాములుగా ఉంటారు తప్ప వాళ్ళ వల్ల ఊదుగాలది తీరి లేవదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, కోరేది, ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ప్రయోజనాలకు శ్రీరామ రక్ష. రేపటి రోజున కేఆర్ఎంబీ మీద కొట్లాడాలన్నా, పార్లమెంట్ లో గొంతు విప్పాలన్నా, గర్జించాలన్నా ఒక గులాబీ జెండా కప్పుకునే నాయకులకే సాధ్యం తప్ప మిగతా వాళ్ళకి కాదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నోటికొచ్చిన మాటలు చెప్పి బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నారు. మరి అలా కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిందా ఇప్పటికీ? మరి మనం అడగద్దా? 100 రోజులు ఆగుదామా? సరే ఆగుదాం, 100 రోజులు ఆగుదాం. 100 రోజులు ఎక్కువ దూరం ఏం లేదు తమ్ముడు. మార్చి 17తోనే 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత బొంద తవ్వడం కూడా మనమే చేయాలి, వంతం కాదుగా. వాళ్ళ బొందలు తవ్వేది కూడా మళ్ళీ మనమే. 100 రోజులు నిండంగానే వాళ్ళ బొందలు తవ్వడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలు ఒక్కొక్కటి గల్లా బట్టి నిలదీసేది, ప్రజల తరపున మళ్ళీ కొట్లాడేది మనమే. కాబట్టి తప్పకుండా దానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి. యాదికున్నదా? ఉరికి తెచ్చుకోండి. ఇప్పుడు కింద ఎవరైనా తెచ్చుకోకపోతే తమ్ముళ్ళు డిసెంబర్ 8 తారీఖు వరకు రైతన్నలు ఉరకండి, తెచ్చుకోండి. 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వట్టే. మరి ఎన్ని పోవాలి ఇంకా? చూద్దాం, మనం కూడా చూద్దాం. రైతన్నలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతు బంధు పడతలేదు, కరెంటు వస్తలేదు, 2 లక్షల రుణమాఫీ ఊసు లేదు. మరి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణలో రైతన్నలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. లోపల రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఓట్లేస్తేమి, మరి గెలిపిస్తేమి, తప్పు చేస్తేమి, కక్కలేక మింగలేక సావ పడితేమి, అనవసరంగా కేసీఆర్ను పోగొట్టుకుంటేమి, ఇప్పుడు ఏం చేయాలా అనే బాధలో రైతులు ఉన్నారు. మీరేం వాళ్ళని పుల్ల వీర్పు మాటలు అనవలసిన అవసరం లేదు. కేవలం ఒకటే మాట అడగాలి, మార్పు మంచిగుందా రైతన్న అని అడగాలి అంతే. మార్పు మంచిగుందా అన్న, బాగా వస్తున్నదా మరి కరెంటు అనే మాట అనాలా. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి అలవాటిలకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నాయి అని చెప్పుకుంటుండు సిగ్గు లేకుండా. ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు నింపుతీవి? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని, కేసీఆర్ జేబు కొట్టినా నీ జేబులో పెట్టుకొని నేను ఇచ్చినా అని చెప్పుకుంటే తెలంగాణ తమ్ముళ్ళు, తెలంగాణ పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇయ్యాలి. సంవత్సరం లోపల నింపుతా అన్నావు, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నావు. నింపకపోతే తప్పకుండా అదే తెలంగాణ తమ్ముళ్ళు, అదే తెలంగాణ చెల్లెళ్ళు తప్పకుండా నీ భరతం పడతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధం, ఆ 30,000 ఉద్యోగాలు 2 లక్షల భాగం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో పడ్డాడు. అవి మనం ఇచ్చిన ఉద్యోగాలు, ఈయన లెటర్ ఇచ్చిండు గంతే. మిగతా 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇయ్యాలే. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఖాతాలోకి పోతాయి తప్ప నీ ఖాతాలకు రావు. సొమ్ము ఒకటిది సోకొకటిదనో సామెత, గట్లున్నది కథ. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి అదేదో కాగితాలు ఇచ్చి నేనిచ్చినా అని చెప్పి ఎగిరినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, ఈయన మాట్లాడే మాటలు, ఈయన తిట్టే బూతులు అన్ని వింటున్నాం, మేము కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. మాట్లాడుతున్నాడు 100 ఫీట్ల లోపల
100 ఫీట్ల 100 మీటర్లు ఏమనే కదా 100 మీటర్ల లోపల బొంద పెడతారంట కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని. ఇసొంటోళ్ళని ఇదివరకు చాలా మందిని చూసినాం. ఇంతకుముందు ఈయనకంటే ఈయన గురువు గారు ఉండేది ఒక ఆయన, ఆ గురువు గారు ఉండే, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉండే, చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు. 24 ఏళ్ళకెళ్ళి ఇసొంటి డైలాగులు విన్నాం. నేను అందుకే అంటా ఉన్నా, నాగర్ కర్నూలు వేదికగా పెద్ద పెద్ద తీస్మార్కాన్లతో కాలేదు ఈ గులాబీ జెండా తొక్కేసుడు, ఈ బుడ్డరకాంతం ఏం కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈయనతో ఏమి కాదు, గొంతు చించుకోవడాలు, అరవడాలు, ఏదో డైలాగులు కొట్టడాలు, 4 స్టంట్లు కొట్టుడు తప్ప, సోషల్ మీడియాలో పోజులు కొట్టుడు తప్ప నిజంగా నువ్వు పీకేది ఏమీ లేదు. ఎట్లంటావా? నేను ఇవాళ ఒకటే సూటి ప్రశ్న, నిజంగానే నువ్వేమైనా చేసేది ఉంటే రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఎల్లుండి ప్రియాంక గాంధీ వస్తుందట, 26కో 27కో ప్రియాంక గాంధీ వస్తుందంట. మరి ఆమెకి రాష్ట్రంతో ఏం సంబంధమో, ఆమె ఏమైనా ప్రభుత్వంలో ఉన్న మనిషా ఏమి కాదు, కానీ ఆమెను కూడా పిలుచుకొని ఏదో ప్రోగ్రాం చేస్తున్నారంట. నేను అడుగుతా ఉన్నా ప్రియాంక గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రియాంక గాంధీని పిలుచుకొని ఎల్బీ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టినావు. ఏం చెప్పినావు ఆ రోజు? రాష్ట్రంలో 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. కానీ స్కూటీలు ఇస్తాడు, ఇంకా చాలా ఇస్తాడు, స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా అన్నాడు, నెలకు 4,000 అన్నావు. మరి మీ మంత్రి గారు, మీ ఆర్థిక మంత్రి, మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, ఏమన్నా ఎప్పటి నుంచి ఇస్తున్నావు, మరి బడ్జెట్లోనేమో పెట్టలేదు, నిరుద్యోగ భృతికి పైసలు ఎప్పటి నుంచి ఇస్తామని అడిగితే మేము ఎక్కడ చెప్పినాం? మేము చెప్పలే. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. నేను ప్రియాంక గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎల్లుండి ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తున్న నాడు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి. మీరిచ్చిన యూత్ డిక్లరేషను అది జూటా మాటనా, వట్టి బూటకమా, లేదా అందులో నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా, లేదా 4,000 రూపాయలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నారా, లేదా తెలంగాణ యువతను మోసం చేస్తున్నారా, ఎల్లుండి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన 420 హామీలు తప్పకుండా 100 రోజులు నిండిన తర్వాత ఇంటింటికి ఆ పుస్తకాన్ని తీసుకొని పోతాము, ఇంటింటికి మీ మోసాలను తప్పకుండా చెప్తాం. బయట దేశాలకు పోయి, దావోస్కు పోయి, స్విట్జర్లాండ్కు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అక్కడ చెప్తాడు, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రైతు భరోసా చాలు చేసినా, షురు అయిపోయింది రైతు భరోసా అన్నాడు. చాలు అయిందా రైతు భరోసా? ఒక ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇప్పటిదాకా కేసీఆర్ పెట్టిన రైతు బంధుకే మొత్తం ఇచ్చే ముఖం లేదు నీకు. నువ్వంట రైతు భరోసా చాలు చేసినావు అని చెప్పి అంతర్జాతీయ వేదికల్లో ఆంగ్లంలో అబద్ధాలు చెప్తే అవి నిజాలు అయిపోతాయా? ఇట్లా ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్న మాట మనం గుర్తుపెట్టుకొని ప్రజలకు కూడా గుర్తు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిరుద్యోగుల విషయంలో అడుగుదాం. అదేవిధంగా ఒక మాట అన్నారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. ప్రతి ఆడబిడ్డకు ఎన్ని డైలాగులు పెట్టినాడు. కోడలు పిల్ల ఉంటే నెలకు 2,500, ఇంట్లో అత్తమ్మ ఉంటే 4,000, ఇంట్లో ఆ అత్తమ్మ ఒక భర్త ఉంటే, ఒక పెద్ద మనిషి ఉంటే ఆయనకు కూడా 4,000. కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు పెన్షన్, ఆసరా పెన్షన్. అవ్వకో తాతకో మేము వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పారు, అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తామని చెప్పారు. చెప్పిరా లేదా? నాగరికంలో చెప్పలేదా? అవ్వకి ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, కోడలికి 2,500 ఇస్తామన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు, నిన్ననే ఓటర్ లిస్ట్ వచ్చింది, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. నెలకు 2,500 ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరికీ ఇస్తా అన్నావు, మళ్ళా కొందరికి ఎగబెట్టే ప్రయత్నం చేస్తే ఆ ఆడపిల్లలే మొదలు పెడతారు, మీ అంతం చూస్తారు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సిలిండర్ 500 రూపాయలకే అన్నారు. ఇవాళ మళ్ళా కట్టింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1,34,00,000 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో. 1,24,00,000. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఎల్లుండి కొన్ని లక్షల మందికి ఇస్తాం, మిగతా వాళ్ళకి అటెంక చూస్తాం, తర్వాత సంగతి తర్వాత అంటున్నాడు. అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం ఒక కొత్త డ్రామాకు తెరలేపి ఇవాళ ఏదో 4 డైలాగులు కొట్టి అవతల పెడతామంటే కుదరదు. తప్పకుండా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లకు
తప్పకుండా మీరు చెప్పిన మాట ప్రకారం 500 రూపాయలకే సిలిండర్ ఇయ్యాలి, ఇయ్యకపోతే ఉద్యమం తప్పదు అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,34,50,000 మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు. అందులో 1,05,00,000 మీటర్లు 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారు. మరి 1,05,00,000 మీటర్లకు 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాలే, మీరు ఇచ్చిన మాట ప్రకారం. మాట తప్పొద్దు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెల్ల కార్డులు ఉన్నోళ్ళకే అని కొత్త కథ మీరే చెప్తారు కదా, తెల్ల కార్డులు ఇస్తాం, రాగానే ఇస్తాం, లక్షల మందికి ఇస్తాం అని మీరే చెప్తారు. మళ్ళీ అలా తెల్ల కార్డులు ఉన్నోళ్ళకే తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో మనం ఎన్నడూ అనుకోలే ఇట్లాంటి కొన్ని దృశ్యాలు చూస్తామని. గ్యారెంటీలు పూర్తి చేసినాం, 2 గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు. ఏంటి ఆ 2 గ్యారెంటీలు అంటే, ఒకటేమో ఫ్రీ బస్ అన్నారు మహాలక్ష్మి, ఇంకోటేమో ఆరోగ్యశ్రీ పెంచినామన్నారు. ఆరోగ్యశ్రీ వీళ్ళు పెంచిందేం లేదు, మనమే నిజానికి సంవత్సరం కిందటనే 15 లక్షల రూపాయలకు మనమే పెంచినాం. దాన్ని మళ్ళీ వాళ్ళు కొత్తగా చేసినట్టు పోజులు కొడుతున్నారు. ఇంకా ఫ్రీ బస్సు సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు, కళలో కూడా అనుకోని దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆ లేడీస్ ఎక్కుతున్నారు ఆ బస్సులలో, ఆ బస్సు డ్రైవర్ సీట్లకి ఎక్కుతున్నారు, కిటికీలకి లోపల పోతున్నారు, లోపల జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. కళలో కూడా ఎన్నడూ అనుకోలేదు ఇట్లాంటి దృశ్యాలు మన తెలంగాణలో చూస్తామని. రేవంత్ రెడ్డి గారికి అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆదరా బాదరాగా ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తామంటే ఊరుకోము, తప్పకుండా వెంటాడుతాం. నీ 420 హామీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా మిస్ అయినా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టము. 1,67,00,000 మంది ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకంలో 2,500 ఇయ్యాల్సిందే. అవ్వకు తాతకు చేయూత అన్నావు, 4,000 పెన్షన్ అన్నావు, తప్పకుండా అవ్వకు తాతకు ఇచ్చి తీరవలసిందే. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఏవైతున్నాయో వాళ్ళందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇయ్యాలి. 1,34,50,000 మీటర్లు ఏవైతున్నాయో విద్యుత్ మీటర్లు, కరెంటు మీటర్లు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇయ్యాల్సిందే. కానీ బాధ అనిపిస్తున్నది, ఒకవైపేమో ఫ్రీ బస్ అన్నాడు అని ఆడపిల్లలు నాగం చేసిండు, బస్సులు తక్కువైనాయి, ఆడబిడ్డలు ఎక్కువైనరు, ఆర్టీసీల మీద కూడా బరువు ఎక్కువైంది. మరి ఆటో డ్రైవర్లేమో అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీద పడి దాదాపు ఇప్పటికే 25 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా గుంపు మేస్త్రి గారి పాలనలో ఇలా చూస్తా ఉన్నాం మనం. అందుకే నేను అనేది మీకు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కుత ఉడికిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది. గుంపు మేస్త్రి పాలన రాబోయే 5 ఏళ్లు ఎట్లా ఉంటుందో తెలుసుకోనికే ఎక్కువ కాలం ఏం పట్టలేదు. ప్రజలకు లోపల ఉడికిపోతున్నారు. మీరు పోయి ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మా మరి ఒక్కసారి నాగర్ కర్నూల్లో 5,000 ఓట్లతో మర్రనని పోగొట్టుకున్నాం, ఒక 50,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంటుకు ఇవ్వండి అని మీరు గట్టిగా అడిగితే తప్పకుండా ప్రజలు మన వైపు మల్లుతారు, ప్రజలు మన వైపు ఆలోచన చేస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈరోజు పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి అంతకంటే లేదు. కాంగ్రెస్ ఏమో కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే మనం 10 ఏళ్లలో ఎన్నడూ చేయని తప్పును, ఘోరాతి ఘోరమైన చారిత్రక తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇక బీజేపీ అయితే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో ఉండి ప్రభుత్వం ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇదే పాలమూరు వేదికగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా చెప్పిండ్రు, మేము జాతీయ హోదా ఇస్తాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి. కానీ 10 ఏళ్ళు కూడా వాళ్ళకి సమయం సరిపోలేదు, కనీసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైపు మరలి కూడా చూడలేదు. అదే పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అక్కడ జాతీయ హోదా, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏ హోదా లేదు. అందుకే నేను అంటున్నా, ఈ 2 జాతీయ పార్టీలు నిజంగా కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు. కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ అయితే, ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని దగుల్బాజీ పార్టీ బీజేపీ. రెండింటికి కూడా పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా.
ఒకవైపేమో ప్రజాపాలన అని డైలాగులు, ప్రజాపాలన, ప్రజలకు స్వేచ్ఛ. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు. చేస్తున్నమాట వాస్తవమేనా? చేస్తున్నారు, చేసి బెదిరిస్తున్నారు. అట్లెట్లా పెడతావు, ఇట్లెట్లా పెడతావు. ముఖ్యమంత్రి ప్రభుత్వం దిష్టి బొమ్మలు కాలిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. జర్నలిస్టులు కొంతమంది గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? వేదికేమో ప్రజాపాలన, కానీ చేసేవేమో కిరాతకు క్రిమినల్ పనులు. అందుకే నేననేది, ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా, మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా, నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఢిల్లీలో కూర్చునే ఈ డూడు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దుల్లాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతోనేం కాదు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప వీళ్ళ వల్ల కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మర్రన్న ఒక మాట అన్నాడు, అన్నా మా వాళ్ళకి ధైర్యం చెప్పాలని. కానీ నిజంగా చెప్తున్నా, మర్రన్ననే మళ్ళీ నా చెవిలో చెప్తున్నాడు తర్వాత, అన్నా ఒక ఫోన్ కాల్తోన ఇంతమంది మా వాళ్ళు వచ్చిరన్నా, వీళ్ళని చూస్తే నాకే ధైర్యం వచ్చిందని చెప్పి ఇప్పుడే మర్రి జనార్దన్ రెడ్డి గారు నా చెవిలో చెప్తా ఉన్నాడు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, జీవితంలో ఎట్లా అయితే వెలుగు చీకటి రెండు ఉంటాయో, రాజకీయాల్లో కూడా గెలుపు ఓటమి రెండు తప్పకుండా ఉంటాయి. రెండింటినీ ఒకే రకమైన స్థితప్రజ్ఞతతో, ఒకే రకమైన ధీరోదాత్తతతో, ఒకే రకంగా ఆలోచించి తీసుకోవాలి తప్ప ఏదో ఓడిపోగానే కుంగిపోయి ఆగమాగమైపోయి ఏదో అయిపోయింది అని బాధపడవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు మనకు 2 టర్మ్ల అవకాశం ఇచ్చినారు. మనం శాయశక్తుల వాళ్ళ కోసం కష్టపడ్డాం. వాళ్ళకు కూడా తెలిసి రాని ప్రజలకు కూడా కేసీఆర్ గొప్పతనం ఏందో తెలవాలంటే గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ కరెంటు కోతలు, ఉక్కబోతలు, తాగునీటి కొరత ఎక్కడికక్కడ ఊర్లలో తాండవిస్తా ఉంది. రైతు బంధు పడతలేదు, కొత్త పథకాలకు దిక్కే లేదు. కేవలం మాటలతో, పిఆర్ స్టంట్లతో టైం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం. కాళేశ్వరం మీద ఏదో జరిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మీకు తెలుసు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 3 బరాజులు ఇన్ని ఉంటే 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నళ్లు, అదేవిధంగా 1000 కిలోమీటర్ల కాలువలు ఉంటే ఒక్క బరాజులో 3 పిల్లర్లలో ఏదో నిర్మాణ లోపం వస్తే అదేదో జరగకూడని నేరం జరిగినట్టు మొత్తం కాళేశ్వరమే కొట్టుకపోతుంది అన్నట్టు నికృష్టపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎక్కడనో ఒక దగ్గర లీకేజ్ వచ్చింది అనుకోండి, మనం దాన్ని సరి చేసుకోమా? ఇల్లు మొత్తం కూలగొడతామా? రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లుందంటే కాళేశ్వరం మొత్తం కూలగొట్టాలా, కాళేశ్వరం మొత్తం కొట్టుకపోవాలా, వచ్చే వర్షాకాలం వరకు రిపేర్ చేయొద్దు, చేయకపోతే మొత్తం కొట్టుకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతుంది, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మర్చిపోతారు ప్రజలు అనుకునే విధంగా ఒక కుట్రపూరితమైన, ఒక దురుద్దేశపూరితమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, తెలంగాణ బాగు కోరుకునే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ బాగుపడాలని ఆలోచించే నాయకత్వం కావాలి, తెలంగాణ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడే నాయకత్వం కావాలి తప్ప ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలతో కేవలం రాజకీయమే మనసు నిండా నింపుకొని, రాజకీయ కుత్సితాన్ని ఇవాళ గుండె నిండా నింపుకొని కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ దుర్మార్గపు పాలనను తప్పకుండా ఎండగట్టాలి. ఎండగట్టాలంటే మీరు, మేము, మనందరం కూడా పార్లమెంట్ ఎన్నికల్లోనే మన సత్తా చూపే దిశగా ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా, మీకు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, గువ్వల బాలరాజు గారు ఉన్నారు, అవసరం పడితే మన పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారిని మినహాయిస్తే 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 గంటల లోపల ఒక బస్సు ఎక్కుతాం, మీ నాగర్ కర్నూలుకి వస్తాం, మీకు అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వదిలిపెట్టి ఎక్కడికి పోము, ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, మీతోనే ఉంటాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం. రేపటి రోజున కందనూలు గాని, పాలమూరు గాని మొత్తం ఈ జిల్లాలో మళ్ళొక్కసారి 14 సీట్లు గెలుచుకునే దిశగా ముందుకు పోదాం. దానికి నాంది పార్లమెంట్ లోనే పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.